చూడండి, ఈరోజు నా యొక్క అంశం ఏంటి అంటే, మనం నేర్చుకోబోయేటటువంటి అంశం ఏంటి అంటే, మౌనము నుండి దర్శనము వరకు. ఏంటంట? మౌనము నుండి దర్శనం వరకు. గత వారంలో మనము హబకుక్కు గారి గురించి ధ్యానం చేసింది, దేవుడు పని చేస్తున్నాడా, దేవుడు పని చేస్తూ ఉన్నాడు అన్న సంగతిని గమనించినటువంటి హబకుక్కు గారు, ప్రియమైన వారలారా, దేవుడు తెలియజేసినటువంటి మాట, ఇదిగో మీ దినాలలో నేను ఒక కార్యమును చేయబోతూ ఉన్నానని దేవుడు మాట్లాడినటువంటి మాటను బట్టి చూడండి, 1వ అధ్యాయము 5 నుండి 6వ వచనం చదువుకుందాం. మొదటిది 5 చదవండి. మీ దినములలో నేను ఒక కార్యమును చేయుచున్నాను, దానిని మీతో చెప్పినను మీరు నమ్మరు. ఇంత బాగా ప్రార్థన చేసినటువంటి హబకుక్కు గారికి దేవుడిచ్చిన సమాధానం ఏంటంటే, అయ్యా హబకుక్కు, ఇదిగో మీ దినాలలో నేను ఒక కార్యమును చేయబోతా ఉన్నాను, ఇది మీరు మీతో ఒకడు ఇది జరుగునని చెప్పినా మీరు అసలు నమ్మరు. అలాంటి పరిస్థితుల్లో మీరున్నారు అని ప్రియమైన వారలారా తెలియజేస్తూ ఉన్నట్లుగా ఈ మాట మనకు కనబడతా ఉన్నది. అయితే ఈరోజు మన యొక్క పాఠంలో నుండి మనం చూస్తే, ఎప్పుడైతే ఈ మాట దేవుడు తెలియజేశాడో హబకుక్కు గారు కూడా చాలా సంతోషపడిపోయాడు. మీ దినాలలో నేను ఒక కార్యం చేస్తానని దేవుడు సెలవిచ్చాడు. ఎందుకంటే యోధా రాజ్యం పాపంలో పడిపోయింది చెప్పుకున్నాం. రాజులు దేవుణ్ణి విడిచిపెట్టారు, పాపం పెరిగిపోయింది, మోసం పెరిగిపోయింది, లంచగొండితనం పెరిగిపోయింది, నీతిమంతులు మరి పడిపోతా ఉన్నారు, బలవంతులు ఇంకా వారు అన్యాయమును బట్టి బలపడతా ఉన్నారు. ఇవన్నీ చూసి హబకుక్కు గారు ప్రార్థన చేస్తా ఉంటే, ఆయన దేవుడు సెలవిచ్చిన మాట, ఇదిగో మీ దినాలలో నేను ఒక కార్యము చేయబోతాను. ఈ హబకుక్కు గారు అడిగారు, దేవా ఇంకా ఎంతకాలం నేను ఇదిగో మొర్ర పెట్టినా నువ్వు నా ప్రార్థన వినకుండా ఉంటా ఉన్నావని హబకుక్కు గారు చేసినటువంటి ఆ యొక్క ప్రార్థనకు జవాబుగా దేవుడు అన్నాడు, మీ దినాలలో నేను ఒక కార్యమును చేయబోతా ఉన్నాను అనగానే, మనందరికీ కూడా దేవుడు ఒక వరాన్ని ఇస్తాడు అనగానే ఎలా ఉంటది ఏమ్మా? అందరూ కూడా సంతోషంతో ఆనందంతో గంతులు వేస్తాం. పాపం ఆ ఆనందం హబకుక్కు గారికి నిమిషాలు మాత్రమే ఉంది. ఎందుకంటే ఈ మాట మాట్లాడిన తర్వాత వెంటనే దేవుడు మాట్లాడినటువంటి మాట వినంగానే ఒక్కసారిగా విభ్రాంతి నొందాడు, ఆశ్చర్యపోయాడు. దేవా, ఏంటి ఇంత పని? చూడండి ఒకసారి 6వ వచనం చదవండి. హబకుక్కు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. తమవి కాని చదవండి అమ్మా, మైక్లో చదవండి. అనుసరించు ఉద్రేకం వల్ల క్రూరులకు కల్దీయులను నేను రేపుచున్నాను. వారు ఘోరమైన భీకరముగా ఉన్నారు. వారు ప్రభుత్వమును విధులను. చాలండి. ఇక్కడ అన్నాడు దేవుడు, మొదట వాగ్దానం చేశాడు. ఏమని అంటే, ఇదిగో మీ దినములలో నేను ఒక కార్యము జరిగింతును, అలాగూ జరుగునని ఒకడు మీతో చెప్పినట్ల మీరు నమ్మరు అన్నాడు. గొప్ప ఆశీర్వాదం ఇచ్చావయ్యా అనుకున్నాడు. ఇంతలోనే 6వ వచనంలో ప్రభు దేవుడు అంటా ఉన్న మాట ఏంటి అంటే, ఆలకించుడి, తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలనని భూదిగంతములను సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీయులను నేను మీ మీదగా రేపుతా ఉన్నారు అన్నాడు. ఏంటయ్యా ఇదా దీవెన, ఆశీర్వాదం? చూడండి, ఈ మాట ఎప్పుడైతే తెలియజేశాడో ఆ మాట వినగానే హబకుక్కు ఒక దెబ్బను షాక్ అయిపోయాడండి. చూడండి, మన జీవితాల్లో కూడా దేవుని దగ్గరకు వచ్చాం, ప్రార్థన చేసుకున్నాం, దేవుడు దర్శనంలో కనపడి ఇదిగో నేను కార్యం చేయబోతా ఉన్నాను అన్నాడు. అమ్మా అన్నప్పుడు ఎప్పుడైతే దేవుడు కార్యం చేస్తానన్నాడో సంతోషంగా ఉంటాం. ఆ కార్యము ఉన్న శ్రమ కంటే ఇంకా శ్రమను పెంచేదై ఉన్నది అనుకోండి, ఎలా ఉంటది మన పని? సంతోషంగా ఉంటుందా? ఏంటయ్యా ఇది? ఇక్కడ అంటూ ఉన్నారు చూడండి, హబకుక్కు గారు అంటున్నారు, ప్రభువా, ఇదా నీ సమాధానం? ఇదేనా నీ సమాధానం? అరే, ఒక పక్క అంతమంది ఆగమైపోతా ఉన్నారయ్యా, యోధా రాజ్యం అంతా నాశనం అయిపోతా ఉంది, నేను కొన్ని సంవత్సరాలుగా నీకు మొరపెడతా ఉన్నాను, నీవు నాకు ఇదిగో దీవెనిస్తానని చెప్పి మీ దినాల్లో నేను కార్యం చేస్తానన్నావు. ఇదేనా ప్రభువా నువ్వు చేసే కార్యం? ఇదేనా నువ్వు చేసే కార్యం?
ప్రియమైన వారలరా, చూడండి, ఈ మాట తెలియజేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ప్రియమైన వారలరా, మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాలలో కూడా ఇవే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. మనం దేవుణ్ణి అడుగుతాం, దేవుని దగ్గరికి వెళ్ళాం. ఈరోజు ప్రార్థనలో అయ్యగారు మాట్లాడతా దేవుడికి పలానా వాగ్దానం నీకు చేస్తా ఉన్నాడు అనగానే, అమ్మ ఇది నా కోసమైనట్టుంది అని అనుకోనగానే ఇంటికి పోగానే కొన్ని వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యారనుకోండి, ఏం వాగ్దానం చేశాడండి ప్రభువు, ఏం వాగ్దానం ఇచ్చాడు? అరే మందిరం నుండి రాగానే వెంటనే ఇలా జరిగింది ఏంటి? చూడండి, ఒక అబ్బాయి ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రతి వారం మందిరానికి వచ్చేవాడు. చక్కగా ఉద్యోగం మందిరానికి వచ్చి చక్కగా ప్రార్థన చేసుకునేవాడు. వెళ్తున్నాడు, పరీక్షలు రాశాడు, పోటీ పరీక్షలు. అతనితో పాటు మందిరానికి రాని వాళ్ళు కూడా పరీక్షలు రాశారు. మొత్తానికి పరీక్షల్లో పాస్ అయ్యారు, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. ఈ అబ్బాయికి ఉద్యోగం రాలా. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది మీరు చెప్పండి? బాగుంటుందా? ఈ అబ్బాయికి ఏమనిపించింది? అసలు ఎంత పని చేశామండి, మందిరానికి పోయి నేను తప్పు చేసినట్టున్నా, అసలు దేవుణ్ణి నమ్ముకొని నేను తప్పు చేసినట్టున్నా. అరే దేవుణ్ణి నమ్ముకొని వాడికేమో ఉద్యోగం వచ్చింది, నాతో పాటు నలుగురు రాశాం, ముగ్గురికి వచ్చింది, ప్రభువుని నమ్మేందుకు నాకు రాలేదు, అసలు మందిరమే వద్దు ఇంకా. అలాంటి నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారు. అలాగ తప్పిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, నా కుమారుడా ఆగు, నీకు టైం ఉంది. అది 10 రూపాయల ఉద్యోగం, నీకు 100 రూపాయల ఉద్యోగం ఇద్దాం నేను చూస్తా ఉంటే నువ్వు ఆ 10 రూపాయలకు ఆశపడతావే? ఏమండి, చూడండి, అలా చేస్తూ ఉన్నటువంటి తరుణంలో కొద్ది దినాలు గడిచిన తర్వాత ఈ అబ్బాయి మరలా ట్రై చేశాడు, మరలి ప్రయత్నం చేశాడు. చూడండి ప్రియమైన వారలారా, దేవుని ఆశీర్వాదం ఎప్పుడూ కూడా మనకు అర్థం కాదు. కానీ ఈ యొక్క అవకాశమును బట్టి ఏంటి అంటే, ఇతడికి ఇంకా అంతకంటే ఉన్నతమైనటువంటి ఉద్యోగం పరీక్ష రాయడానికి అవకాశం వచ్చింది. అందులో రాశాడు, సెలెక్ట్ అయిపోయాడు. అతనితో పాటు ముందు రాసిన వాళ్ళు అదే హోదాలో ఉండిపోయారు. మనోడు ఒక మెట్టు ముందే వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు కార్యం ముందు దేవుడు అక్కడ చేయటం మంచిదా అంటారా, చేయకపోవటం మంచిదా? మీరు కూడా అలా ఆలోచించుకుంటారా? అది ప్రాణం ఆగదంట, ఏడుకొండగారంట. సరే వినండి. కాబట్టి ప్రియమైన వారలారా, ఇక్కడ మనం చూస్తే దేవుడు కాదు అన్నది కూడా ఒక జవాబే. ఇది కాదు, కాస్త ఆగు, నీకు మరొకటి అవకాశం ఉన్నదని ప్రియమైన వారలారా, ఇక్కడ దేవుడు కూడా హబక్కూకు గారి విషయంలో కూడా తెలియజేస్తూ ఉన్న మాట ఏంటి అంటే, ప్రియమైన వారలారా, హబక్కూకు దేవుని కార్యాన్ని వ్యతిరేకించలేదు కానీ అంటూ ఉన్నాడు, దేవా ఇదా నీ సమాధానం? భయంకరమైనటువంటి క్రూరులను లేవనెత్తేవయ్యా, ఇదా నీ సమాధానం అంటా ఉన్నాడు. చూడండి ప్రియమైన వారలారా, మనం చూస్తే ఇక్కడ ఒక చెట్టు కొడుతున్నాడు తండ్రి, కొడుకు కనపడతా ఉన్నాడుగా. ఆ అబ్బాయి అంటున్నాడు, నానా ఈ చెట్టు కాయలు కాస్తా ఉంది కదా, ఎందుకు దాన్ని నరికేస్తా ఉన్నావు అని అడుగుతున్నాడు. కొడుకేమో పైన కాయలు చూశాడు, తండ్రి ఏమన్నా చూశారుగా ఈ ముద్ద ఎట్లా ఉంది, ఆ లోపలంతా కూర్చోబెట్టి డొల్లైపోయింది. ఒరే బాబు, ఈ చెట్టు ఇలాగే ఉంటే ఏదో ఒక రోజు ఇరిగి ఏమైద్ది, మన ఇంటి మీద పడిద్ది, మన లోపల ఉంటాం, అది మన మీద పడుద్ది. కాబట్టి దీని పని అయిపోయింది కనుక అందుకే దీన్ని నేను నరికేస్తున్నాను అన్నాడు. అంటే కుమారుడు ఏం చూశాడు అంటే, పైన కాయలు చూసాడు, కాయలు కాస్తా ఉంది కదా, అనవసరంగా దాన్ని ఎందుకు నరుగుతా ఉన్నాడు. కానీ తండ్రి లోపల ఏం చేశాడంటే, చూశాడంటే దాని లోపలంతా డొల్ల అయిపోయింది. కాబట్టి దాని పరిస్థితి బాగలేదు గనక ఆ చెట్టు నరికి వేయడం మంచిది అని ప్రియమైన వారలారా చూస్తూ ఉన్నాను. చూడండి ఎందుకు ఈ మాట తెలియజేస్తా ఉన్నానంటే, ప్రియమైన వారలారా, తండ్రి చూడండి, ఇక్కడ తండ్రికి ఏమన్నా లోపల విషయం కనపడింది, కుమారుడికి ఏమన్నా పైన విషయం కనపడింది. అలాగే మన జీవితాలలో కూడా దేవునికి కనపడేది ఏంటి అంటే, మనకేమో ఈ రోజు కనిపిస్తుంది, దేవునికేమో రేపటిది కనపడుద్ది. రేపటిది మనం చెప్పగలమా? అసలు రేపు ఎవరు ఉంటామో ఎవరు ఉండమో ఎవరం చెప్పలేము. కాబట్టి మనం ఏమనుకుంటామంటే ఈ రోజు వరకే చూస్తాం,
కానీ దేవుడు కనపడేది ఏంటి అంటే ప్రియమైన వాళ్ళరా రేపటి సంగతులు ఆయన తెలియజేసేవారుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ చూస్తే దేవుడు ఇశ్రాయేలీయుల మీదకి బబులోనీయులైనటువంటి కల్దీయులను నేను లేపుతా ఉన్నాను అన్నాడు. ఏంటి అంటే వారు భయంకరమైన క్రూరులు, వేగవంతులు, యుద్ధంలో భయంకరులు, వాళ్ళకి అసలు కనికరం అనేది ఉండదు. ప్రభువా ఏంటయ్యా ఈ పని, ఇప్పటికే మేము ఇంకా భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళితే నువ్వు మరలా వాళ్ళని లేపితే మా పరిస్థితి ఏంటి అడుగుతా ఉన్నాడు. ఇంకో మాట అంటాడు అసలు హబకుక్కు గారు, ప్రియమైన వర్లరా ప్రభు అసలు వీళ్ళని ఎందుకు ఉపయోగిస్తావు అన్నావయ్యా, వీళ్ళేమైనా నీ బిడ్డలా తోని కాదే, వాళ్ళు అన్యులు, దేవుని ఎరగని వారు, భయంకరులు, క్రూరులు, నరమాంస భక్షకులు, వాళ్ళు యుద్ధంలో భయంకరులు, కనికరం లేదు, చిన్నపిల్ల లేదు, పెద్దోళ్ళు లేదు, ముసలోళ్ళు లేదు, మొత్తాన్ని చంపేస్తారయ్యా. అటువంటి భయంకరులు అసలు వాళ్ళకి లేపుతా ఉన్నావేంటి మా మీద అంటే మన జీవితాలలో కూడా చూడండి ఒక్కోసారి అలాగే వస్తూ ఉంటాయి పరిస్థితులు. అర్థమవుతుందన్నమాట. మరణాత ప్రియమైన వాళ్ళరా ఇక్కడ చూస్తే ఏంటి అంటే దేవుడు చాలా లోతైనటువంటి అర్థాన్ని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తాడు. ఏంటి అంటే బబులోనీయులను రేపాడు, యూదుల మీదకు పంపించాడు, అయితే వీళ్లకు కూడా నేను తీర్పు తీరుస్తా, దానికి సమయం ఉంది. ఎందుకు అంటే చూడండి ఎప్పుడూ కూడా దైవజనులు ఒక పాటలో అన్నారు, దేవుని సృష్టిలో ఏ వస్తువునైనా దేవుడు దిట్టముగా వాడును తెలుసునా అన్నారు. ఏంటంట భూమి మీద ఉన్నటువంటి ప్రతి వస్తువుని కూడా దేవుడు ఏం చేస్తాడు, దిట్టముగా వాడతాడు. కాబట్టి అది ఎవరినైనా వాడుకుంటాడు. చూడండి ఉదాహరణగా మనం చూస్తే ఐగుప్తులో మనం జ్ఞాపకం చేసుకుంటే యోసేపు గారిని మనం చూస్తే ప్రియమైన వాళ్ళరా యోసేపు గారిని అన్నలు మరి అమ్మేశారు. ఈపిటి ఉన్నట్టు చూడండి ప్రియమైన వాళ్ళ చూస్తే ఆ తరువాత అక్కడ నుండి ఆయన పొతీఫర్ ఇంటికి వెళ్ళడం, అక్కడ నుండి మనం చూస్తే చూద్దాం పెట్టినట్టున్నాం. చూడండి యోసేపు గారిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే సహోదరులు అమ్మేశారు. సహోదరులు అమ్మేసిన తర్వాత ఇష్మాయేలీయులు తీసుకొని వెళ్ళి అక్కడ ఐగుప్తీయులకు అమ్మితే అక్కడ అమ్మబడ్డాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత సరే ఏదో పని చేసుకుంటున్నాళ్లే అనుకునే లోపల ఆయన మీదకు ఒక శ్రమ వచ్చి పడింది. పొతీఫర్ యొక్క భార్య ఆయన మీద ఒక నింద మోపింది, వెళ్ళిపోయి జైల్లో పడ్డాడు. ఇప్పుడు సహజంగా మనమైతే ఆ పరిస్థితిలో ఉంటే ఏమనుకుంటాం, అయ్యా మమ్మల్ని ఎంతగానో దీవించావు, మా జనాంగాన్ని దీవించావు, మేము వచ్చిందే నన్ను అసలు అమ్మటమే, నా సొంత అన్నలు అమ్మేశారు నన్ను, అదే భయంకరం. ఆ భయంకరమైన పరిస్థితిలో నేనుండి ఏదో అమ్మబడి ఏదో పని చేసుకుంటా బతుకుతా ఉంటే ఆ పొతీఫారి భార్యను రేపి నన్ను తీసుకుపోయి జైల్లో వేసేది ఏమన్నా న్యాయమా అని అడగలా. ఎందుకు అడగలేదంటే ఇది దేవుని యొక్క పని జరుగుతా ఉన్నది. చూడండి 2 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించినటువంటి యోసేపు గారు 80 సంవత్సరాలు ప్రియమైన వారలరా ప్రధానమంత్రిగా పనిచేశాడు ఐగుప్తు దేశానికి. బానిసగా వెళ్ళిన యోసేపు గారు ఏ దేశానికి బానిసగా వెళ్ళాడో అదే దేశానికి 80 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నాడండి. 5 ఏళ్ళు కాదు. మన దేశంలో ఒక రాజకీయ నాయకుడు 5 సంవత్సరాలే పరిపాలన ఉంటుంది, మళ్ళీ పోటీ చేయాలి. కానీ ఈయన 80 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి చూడండి పర్షియా రాజు ఉన్నాడు కోరేషు అన్యుడు. కానీ దేవుని మందిరం కట్టాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్త జనులని యూదులందరినీ కూడా పోండి వెళ్ళి మీ మందిరం కట్టుకోకుండా అన్నాడు. దేవుడు సహాయం చేశాడు. అన్యులకు కూడా దేవుడు మనస్సు పుట్టిస్తాడు. అర్థమవుతుందన్నమాట. దేవుని యొక్క సువార్త అన్ని దేశాలకు వ్యాపించడానికి రోమియోలను వాడుకున్నాడు దేవుడు. ఏంటంటే రోమియోల కాలంలోనే తార్ రోడ్లు వేయబడ్డాయి. ఏంటి అంటే యెరూషలేము పట్టణం నుండి బయలుదేరినటువంటి దేవుని సువార్త అనేక దేశాలకు రావడానికి రోడ్లు వేయబడ్డాయి. అప్పుడే దేవుని సువార్త అనేక ప్రాంతాలు వ్యాపించింది. రోమియోలను వాడుకున్నాడా లేదా దేవుడు? కాబట్టి చూడండి
ఇక్కడ మనం చూస్తే మన జీవితాల్లో కూడా మనం ఏమంటామంటే వచ్చినటువంటి ఈ యొక్క శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి, దేవా ప్రభువా ఈ కష్టం ఎందుకు వచ్చింది? అమ్మా, మనకు కష్టాలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఎందుకయ్యా ఈ కష్టం తెచ్చిపెట్టావు అంటావా లేదా? అంటాం. దేవా ఎందుకు ఈ కష్టం నాకేం వస్తా ఉంది అంటే, అది లేకపోతే నువ్వు దేవుళ్ళకి రాలేవు. అందుకే ఆ కష్టం పెడితే నువ్వు వచ్చి కూర్చున్నావు. లేకపోతే వస్తావా? దేవదాసయ్య గారు ఒక మాట అన్నారు, ఏమని? దేవుని దగ్గరకు రావాలంటే ఒకటి డబ్బు అయినా పోవాలంట, రెండు జబ్బు అయినా రావాలా. ఆ రెండిట్లో ఏదో ఒకటి అయితేనే వస్తారు. లేకపోతే దేవుని దగ్గర తెలుసుకోవటం చాలా కష్టం. కాబట్టి మనం అడుగుతాం ఏమని అంటే, ఈ కష్టం ఎందుకయ్యా అంటే, ఆ కష్టమే ఈరోజు నిన్ను ప్రార్థనలోనికి నడిపించింది. దేవుని యొక్క రక్షణలోనికి నిన్ను నడిపించడానికి ఇదే ఒక నాంది. కాబట్టి ఈ కష్టం ఎందుకని నువ్వు అడగమాక దేవుణ్ణి అని తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి ప్రియమైన వారలారా, ఈ యొక్క నిరాకరణే ఏంటి అంటే మనలను గొప్ప ఆశీర్వాదానికి సిద్ధం చేసేదిగా ఉంటూ ఉన్నది గనక మనము దేవుణ్ణి అడగవలసినటువంటి సమయంలో ప్రియమైన వారలారా చూస్తే, ఇందాక మనం చూసాం యోసేపు గారి యొక్క పరిస్థితి. జైలుకు వెళ్ళాడు. చూడండి, సహోదరులు అమ్మేశారు, పొతీఫర్ ఇంటికి వెళ్ళాడు, జైలుకు వెళ్ళాడు. అతను ఏంటి అంటే, ఆయన అనుకున్నాడు, ఇక అక్కడికి వెళ్ళిపోయాం కదా, ఇక నా బతుకంతా ఇంతే, నా పరిస్థితి ఇంతే. ఏం అర్థం కాల. కొన్నిసార్లు మనకు కూడా తెక్కబుట్టే శ్రమలు అన్నారు అయ్యగారు. తెక్కబుట్టే శ్రమలు వస్తాయి. ఏం అర్థం కాదు, అసలు పిచ్చెక్కినట్టు ఉంటుంది. ఇక కుటుంబంలో, జీవితంలో అంతా ఎటు చూసినా అంతా గందరగోళం, అయోమయ పరిస్థితి. అటువంటి సమయంలో ఉన్నప్పుడు నువ్వు జనాన్ని కాదు వెతకాల్సింది, ఎవరిని వెతకాలంట? అది. కాబట్టి ప్రియమైన వారలారా, ఇక్కడ తెలియజేస్తూ ఉన్నటువంటి మాట చూడండి. యోసేపు గారి విషయంలో యోసేపు గారు మాట అంటారు, ఆదికాండ గ్రంథం 50వ అధ్యాయం 20వ వచనంలో తన సహోదరులతో యోసేపు గారు ఒక మాట అంటారు. చదవండి ఒకసారి. ఆదికాండం 50:20. మీరు నాకు కీడు చేయాలని తలంచారు, దేవుడు దాన్ని ఏం చేశాడంట? అది. చూడండి, మన జీవితాలలో కూడా జ్ఞాపకం చేసుకుంటే, మన జీవితాలలో ప్రియమైన వారలారా, మనకు కీడు కలుగుతుంది లేదా కీడు కలగజేయాలని ఒకవేళ ఎవరైనా అనుకుంటే దాన్ని ఏం చేస్తాడయ్యా అంటే, ఆ కీడును కొట్టివేసి మేలుగా దేవుడు మారుస్తాడు. అందుకే దైవజనులు అన్నారు, కీడంచు భావించి కిన్నుడవైపోతావా? కీడు చాటున ప్రభుక్రీస్తు దాచిన మేలు ఒకటి ఉంది. ఏడుగొండ గారు, కీడు చాటున ప్రభుక్రీస్తు దాచిన మేలుంది, దాన్ని నువ్వు చూడకుండా ఉంటావా? అది చూడు నువ్వు అంటున్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా చూడండి, ఇక్కడ దేవుడు ప్రియమైన వారలారా చెడును సృష్టించలేదు, కానీ ఏంటి అంటే చెడును కూడా మేలుకు ఉపయోగించినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఏం చూస్తామయ్యా అంటే, ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ చూడండి, మీకు బాగా కనపడుద్ది, మీకు అల్లికలు బాగా తెలుసు గనక ఒక మాటని అడుగుతా ఉన్నాను. ఎలా ఉంటుందంటే, అది ఎలా కనపడుతుంది? బొమ్మ బాగుందా? చక్కగా పూలు కనపడుతుందా? అమ్మా మాట్లాడండి. ఎప్పుడైనా మీ చీరలో కాస్త వర్క్ శారీస్ ఉంటాయి కదా, అది చూసుకోండి. పైకేమో ఎలా కనపడుద్ది, దాని వెనక పక్క ఎలా ఉంటాయి దారాలు? ఏమ్మా ఎలా ఉంటాయి? చిక్కుగా ఉంటాయా లేదా? చెప్పండి. చీరలు కట్టుకునేవారు మీరు మాట్లాడకపోతే వాళ్ళని అడుగుతాం. పైకి చూస్తేనేమన్నా చక్కగా అందంగా కనపడతా ఉంది, దాని వెనక భాగంలో చూస్తే ఎట్లా ఉంటుంది? అల్లికంతా చిక్కుగా గజిబిజిగా గందరగోళంగా ఉంటుంది. దేవుడేమన్నా అది చూస్తూ ఉంటాడు, మనమేమో ఇదే చూసేది. ఏంటయ్యా పరిస్థితి ఎట్ట అయిపోయింది, అంత చిక్కుగా అయిపోయింది పరిస్థితి అంటాం. ఓరే నీ దుంపదేగా, చక్కగా ఉంది, నీకు అంతా మొత్తం ప్రోగ్రాం జరుగుతూ ఉంది, నెరవేరబోతా ఉన్నాయి, నువ్వు చూడాల్సింది అది ఇది కాదు. కాబట్టి మనమేమో ఇటువైపు చూస్తాం. చీర ఇటు పట్టుకుని, ఎప్పుడైనా చీరలు కొట్టుకుపోయినప్పుడు అమ్మ కట్టుకునే వైపు ఇటు చూస్తారా ఇటు చూస్తారా? ఇటు బాగుండాలి, అందరికి కనపడేటట్టు అని చెప్పి చూస్తారు, కానీ వెనక్కి తిప్పి వాడు చిక్కులు ఎట్లా ఉన్నాయి, ఎట్ట దారం పోసాడు చూస్తారా? చూడరు. మరి ఇక్కడ మాత్రం
చూసేది ఇదే. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో కూడా ఎప్పుడూ కూడా మనం వెనక వైపు చూస్తూ ఉన్న ఈ ఎంబ్రాయిడరీ వర్క్ లాగే ఉంటది అని ఒక భక్తుడు ఒక ఉదాహరణ అనమాట మనకు అర్థం కావడానికి. కానీ దేవుడు మాత్రం ముందు వైపు చూస్తూ ఉన్నాడు. దానిని మనం చూడవలసిన వారమై ఉన్నాం. ఈ హబక్కూకు గ్రంథంలో కూడా మనం చూడవలసింది దేవుని యొక్క విషయాలను మనకు జ్ఞాపకం చేస్తున్నారు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చదవండి అమ్మా. రోమా పత్రిక 8:28. 8:28. సరే, నేను చదువుతున్నానా? దేవుని ప్రేమించు వారికి అనగా దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని జరుగును. అది ఏంటి అంటే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై ఆ సమస్తమును సమకూడి జరుగుచున్నవని చాలండి, జరుగును. చాలు. ప్రియమైన వారు, ఇక్కడ ఏమంటా ఉన్నారు అపోస్తలుడైన పౌలు మహాభక్తుడు అంటే, ఎవరైతే దేవుని ప్రేమిస్తారో దేవుని ప్రేమించే వారికి సమస్తమును మేలుకే. ఇవన్నీ కూడా ఏంటి అంటే, ఈ యొక్క ప్రియమైన వర్లరా, దేవుడు సెలవిస్తూ ఉన్నమాట, బబులోను లేపుతున్నాను, వాళ్ళు మీ మీదకి వచ్చి పడదు. ఇవన్నీ ఎందుకు అంటే, సమస్తము కూడా మేలుకే సమకూడి జరుగుతూ ఉన్నాయి. ఒకేసారి శ్రమలన్నీ కూడా మన మీదకి ఉధృతంగా వస్తా ఉన్నాయంటే ఎందుకు అంటే, నీకు మేలు కలగడానికే, కీడు కాదు. మనకేమన్నా అదే కనపడతా ఉంది, కీడు కనపడతా ఉంది. దేవునికేమో అమ్మా అర్థమవుతుందంటారా? ఏవై గారు, మీరు అసలే లేటుగా వచ్చారు, మీరే టెన్షన్ కొన్నట్టున్నారు అనుకుంటారా? చూడండి, ఒక ప్రశ్న అయిపోయింది. హబక్కూకు గారు వేసిన ప్రశ్న ఏమనేసాడంటే, దేవా నేను నీకు మొరపెట్టుచూ ఉన్నాను ఎంతకాలము అనేసాడు ఒక ప్రశ్న. ఇప్పుడు రెండో ప్రశ్న అడుగుతున్నాడు. ఏంటి అంటే, ఆయన వేసినటువంటి ప్రశ్న ప్రియమైన వారలారా మనం చూస్తే ఇదే. ఏంటి అంటే, దేవుడు బబులోనును ఉపయోగిస్తాను అన్న వెంటనే హబక్కూకు అడిగినటువంటి ప్రశ్న ఏంటయ్యా అంటే, ప్రియమైన వారలారా, ప్రభువా వారు మాకంటే దుష్టులు కదా. సరే, మేము దుష్టులమే ఒప్పుకుంటున్నాం. ఆ వాళ్ళంతా పాపంలో పడిపోయారు. ఎక్కడ చూసినా హింస, భయంకరంగా లంచగొండ అంతా ఉంది, కనపడదు. నీతిమంతులు బాగవట్లేదు, బలవంతులే వృద్ధి అవుతున్నారు. మంచిదే. వాళ్ళు ఏమన్నా నీతిమంతులా? ఇదేనా నువ్వు చేసే న్యాయం? మా మీదకి వాళ్ళనే నువ్వు పంపించాల్సింది ఏమ్మా? మనం కూడా అనుకుంటాం మన జీవితాల్లో ఏమని. అందుకే నేను మొదటే చెప్పా, ఈ హబక్కూకు గ్రంథం విశ్వాసి యొక్క హృదయానికి చాలా దగ్గరగా ఉంటది అన్నారు. ఇప్పుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్న మాట ఏంటంటే, అయ్యా వాళ్ళ దగ్గర అంత నీతేం లేదు కదా. సరే, మేము పాపాత్ములే అనుకుంటే మాకంటే ఏమైనా నీతి మంతులు తీసుకొచ్చి మమ్మల్ని కొట్టించినా ఒక అందంగా ఉంటది. కానీ వాళ్ళు అసలే దుర్మార్గులు, దుష్టులు, వాళ్ళని మా మీదకు రేపుతావేంటి ప్రభువా? వారిని ఎందుకు ఉపయోగిస్తా ఉన్నావయ్యా అని ప్రియమైన వారలరా చూడండి, ఇక్కడ తెలియజేస్తూ ఉన్నటువంటి మాట. ఎందుకంటే వారు భయంకరమైనటువంటి క్రూరులు, వారు యుద్ధంలో భయంకరులు, కనికరం లేని వారు, ఇవన్నీ ఉన్నాయి కదా వాళ్ళకి. మీరే చెప్తున్నారు, దేవుడే చెప్తున్నాడు అక్కడ ఆ మాట. వాళ్ళు చాలా భయంకరులు, వాళ్ళకి అసలు ఏమి. చూడండి, అసలు ఆ మొదటి అధ్యాయము 5వ వచనం నుండి 6వ వచనం నుండి చూస్తే అక్కడ దేవుడే వారి గురించి చెప్తాడు. ఏమని చూడండి, ఆ 8వ వచనంలో, వారి గుర్రములను చిరతపురుల కంటే వేగముగా పరిగెత్తును, రాత్రి అందు తిరుగులాడు తోడేళ్ల కంటే అవి చురుకైనవి, వారి రౌతులు దూరం నుండి వచ్చి తటాలను జొరబడుదురు, ఎరను పట్టుకున్నటకై పక్షిరాజు ఒడిగా వచ్చినట్లు వారు పరుగులెత్తి వత్తురు, వెనుక చూడకుండా బలాత్కారం చేయుటకై వారు వత్తురు, ఇసుక రేణువులంత విస్తారముగా వారు జనులను చెరపట్టుకొందురు, రాజులను అపహాస్యము చేస్తారు, అధిపతులను హేళన చేస్తారు, ప్రాకారము గల దుర్గములన్నిటిని తృణీకరిస్తారు, మంటి దెబ్బ వేసి వాటిని పట్టుకొందురు, తమ బలమునే తమకు దేవతగా. అది వాళ్ళు ఏంటి అంటే, వాళ్ళ బలమే వాళ్ళ దేవత. అది అటువంటి వాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని కొట్టిస్తానంట వీటయ్యా అని హబక్కూకు గారు
వేసినటువంటి ప్రశ్న ప్రియమైన వారలారా మనకు కనబడతా ఉన్నది. కాబట్టి ఇక్కడ నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే అంటాడు, ప్రియమైన వారలారా ఇది మన యొక్క ఊహలకు అందదు. అందుకే అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే దేవుడు అత్యధికముగా చేయగల శక్తి గల సమర్థుడై ఉన్నాడు. ఇక్కడ హబకుక్కు గారు అడిగేది ఒకటి, దేవుడు చేస్తా ఉన్నది ఒకటి. మనం కూడా ఒకటి అడుగుతాం దేవుణ్ణి, ఆయన ఇంకోటి చేస్తా ఉంటాడు. అవునా కాదా? అది కాబట్టి మన ఊహల ప్రకారం కాకపోవచ్చు, కానీ మన ప్రార్థనకు సమాధానము ప్రియమైన వర్లరా మన ప్రణాళిక ప్రకారం రాకపోవచ్చు. మనం అనుకుంటాం ఇదిగో ఇలా వస్తే బాగుండేది, ఇలా వస్తే బాగుండేది, ఇలా వస్తే బాగుండేది, దేవా ఇలా చేయొచ్చు కదా. మనమే దేవుడికి సలహాలు భలే ఇస్తాం. అమ్మా ఎప్పుడన్నా ఇచ్చారా మీరు? ఇయ్యలేదంటే అబద్ధమే. ఏమంటారు? దేవా ఎట్లా చేయొచ్చు కదా, ఇలా చేస్తే బాగుండేది కదా. మనం దేవుడికి సలహాలు ఇచ్చేవాళ్ళం. దేవుడికి తెలియదు అంటారా? మీరు మాట్లాడట్లేదు. కాబట్టి మన ప్రణాళికలో అన్ని కొన్ని ముళ్ళబాటు వస్తుందేమో, కానీ దేవుని ప్రణాళికలో మాత్రం ప్రియమైన వారలరా మనం ఆయన మనల్ని ఎక్కడికి చేర్చాలనుకుంటున్నాడో ఆ మార్గాన్ని తీసుకెళ్ళిపోతాం. కానీ మన మార్గం మాత్రం వేరుగా ఉంటుంది. కాబట్టి దేవుని ప్రణాళిక ఎప్పుడూ కూడా ఉత్తమమైనదే. కాబట్టి చూడండి ఏంటయ్యా అంటే, దేవుడు ఏమి చేస్తున్నాడో అర్థం కాకపోయినా ఆయన ఎవరో మనకు తెలుసు. దేవుడు ఏం చేస్తా ఉన్నాడో మనకు అర్థం కాదు, కానీ ఆయన ఏం చేయబోతా ఉన్నాడో, ఆయన మనకి ఏం చేయాలనుకుంటా ఉన్నాడో అది ఆయనకు తెలుస్తా ఉన్నది. కాబట్టి దేవుని మార్గాలు మన ఆలోచనలకు మించినవి. కాబట్టి ప్రియమైన వర్లరా మనం చూస్తే ఆయన హృదయం అట తన పిల్లల పట్ల ప్రేమతో నిండినదిగా ఉన్నది. చూడండి ఇక్కడ మనం చూస్తే హబకుక్కు గారు అడుగుతూ ఉన్నటువంటి మాట ఏంటి అంటే, సమయం అయిపోతూ ఉన్నది కనుక కొంచెం త్వరగా వెళదాం. చూడండి ఇక్కడ వేస్తూ ఉన్నటువంటి ప్రశ్న ఏంటి అంటే, హబకుక్కు గారు వేస్తూ ఉన్న ప్రశ్న, ప్రభువా ఇదేనా నీ పని అని హబకుక్కు గారు అడుగుతూ ఉన్నటువంటి మాట. ప్రియమైన వర్లరా చూడండి, మన జీవితంలో జరుగుతూ ఉన్నటువంటి సంఘటనలు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవునికి తప్పకుండా అమ్మా అర్థం అవుద్ది. మా మీరు మంచినీళ్ళు తాగేటట్టయితే కాసేపు ఆపుదాం, వాటర్ తాగండి. టైం లేదు కదా, చూసుకోండి సమయం, ఒక పావు గంటే ఉంది. కాబట్టి ప్రియమైన వర్లరా మీ దృష్టి ఇటువైపు ఉంచండి. మంచినీళ్ళ వైపు తిప్పారంటే ఇంక అయిపోయినట్టే, చాప్టర్ క్లోజ్, ముగింపు ప్రార్థన. ఇక చూడండి ప్రియమైన వర్లరా హబకుక్కు గారు అడుగుతా ఉన్నారు, ప్రభువా ఇదేనా నీ పని? హబకుక్కుకు దేవుడు చెప్పినటువంటి సమాధానం ఏంటి అంటే, ప్రియమైన వర్లరా ఈరోజు మనకు కూడా తెలియజేస్తూ ఉన్నటువంటి దేవుని సమాధానం ఏంటంటే, నా కుమారుడా ఇప్పుడు నేను చేస్తూ ఉన్నటువంటి పని నీకు అర్థం కాదు అంతే, కానీ నేను చేస్తూ ఉన్నటువంటి పని పూర్తయిన తర్వాత నీవే నన్ను స్తుతిస్తావు అంటున్నాడు. ఏంటయ్యా అంటే, నేను చేసే పని ఇప్పుడు నీకు అర్థం కాదు, కానీ కొంతకాలానికి అర్థం అవుద్ది. అప్పుడు అనుకుంటావు, అబ్బా దేవుడు ఇందుకేనేమో నన్ను ఈ మార్గంలో నడిపించడం నేను తెలుసుకోలేకపోయాను, దేవా నీకు స్తోత్రాలు అంటావు ఒక రోజు. కానీ ఇప్పుడు మాత్రం నా మార్గం నీకు అర్థమో అవడం లేదు. అందుకే ఇక అనుకున్నాడు, ఈ మాట తెలియంగానే హబకుక్కు అనుకున్నాడు, ప్రభువా ఇక నేనేమి మాట్లాడను, ఇక నేనేం ప్రశ్నేయను, నువ్వు ఏం చేస్తావో వెళ్ళి నేను కనిపెట్టుకుంటా. ఇక నిన్ను ప్రశ్న వేయను, వాదించను, ఇక ఏడవను, నీ మాట కోసం నేను ఎదురు చూస్తా ఉంటాను. ఒకసారి 2వ అధ్యాయం ప్రారంభ వచనాన్ని చదవండి. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నాకు కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకొని. అది చూడండి, చదవండి అమ్మా. చాలండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే అంటూ ఉన్నటువంటి మాట ఏంటంటే, దేవా ఇక నేను ఇక నీతో
ఇక నేను మాట్లాడినయ్యా, నేను మాట్లాడినటువంటి మాటలకు ఆ వాదానికి నువ్వు ఏమి సమాధానం ఇస్తావు? ఇంక నేనేం మాట్లాడను, మెదలకుండా మౌనంగా ఉంటా. ఇక నువ్వు చెప్పేసి. ఎందుకంటే దేవుడిని అడిగిన కొలది దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, ఇదిగో ఒక కార్యం అన్నాడు, బబులోనీయులను రేపుతానన్నాడు. నేను అడుగుతుంది వేరు, నువ్వు చేస్తా ఉన్నది వేరు ప్రభా, ఇంకా నేను అడగను, ఇక నువ్వే చేసేయి అని హబక్కుకు గారు ఆ యొక్క కావలి స్థలము మీదకు ఎక్కి చూస్తా ఉన్నాడు. దేవుని మాట కొరకు కనిపెట్టుకుంటున్నాడు. విశ్వాసి యొక్క జీవితంలో చేయవలసినటువంటి అసలైన పని ఇదే. చూడండి, దైవజనులు రాసినటువంటి ప్రార్థనా మెట్లు కూడా నేను చేసాం మనం శనివారం. మనోనిదానం అమ్మగారు చేశారు. మనోనిదాన, పాపపు టొప్పుదల, దేవా ఈ పాపాలు ఇక మీద చేయనయ్యా అని ఒక తీర్మానం. ఆ తర్వాత దేవా ఇదిగో నేను నీకు సమర్పణ చేసుకుంటా ఉన్నానయ్యా అని సమర్పణ మెట్టు. ఆ తర్వాత అంశ ప్రార్థన చేశాక, స్తుతి మెట్టు అయ్యాక, దేవునికి స్తుతి చెల్లించాక ఇక కనిపెట్టుకునే మెట్టులోనికి వెళతాం. ఇక అప్పటిదాకా మనం మాట్లాడతాం కానీ ఆ కనిపెట్టు మెట్టులో మాత్రం ఏమీ మాట్లాడకూడదు. ప్రభు ఏం చెప్తాడో వింటమే. ఇంతకైనా ఏమైనా చెప్తాడా చెప్పడా? బైబిల్ మిషన్ యొక్క ప్రియమైన వర్లరా, మరి అంశం ఏంటి అంటే, దేవుడు కనబడును మాట్లాడును అనుటయే బైబిల్ మిషన్ విశ్వాసం. కాబట్టి దేవుని సన్నిధానంలో నువ్వు కనిపెట్టుకోవాలి. ఇక్కడ హబక్కుకు గారు కూడా ఏం చేస్తా ఉన్నాడయ్యా అంటే, దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటా ఉన్నాడు. నేనేం మాట్లాడినయ్యా, కేవలం కనిపెట్టుకుంటా, ఇంకంతే, ఇక నేనేమి మాట్లాడను ప్రభు అని ప్రియమైన వర్లరా తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఏంటి అంటే, నా మాట ఏంటి అంటే, ప్రార్థన చేయడం గొప్పదేనా? ఏమ్మా, గొప్పదా కాదా? గొప్పదే. ఇప్పుడు ఇంకో ప్రశ్న, ప్రార్థన చేయడం గొప్పదా, కనిపెట్టుకోవడం గొప్పదా? బాగా చెప్పారు. చూడండి, ఇక్కడ ఇప్పటి వరకు హబక్కుకు గారు వాదించి ఇక అంటా ఉన్నాడు, అయ్యా ఇదిగో ఇంకా వాదించను, ఇక నువ్వేం చెప్తావో ఇంక అదే వింటా, అదే దానికోసం ఎదురు చూస్తా అని చెప్పి ఈ కావలి గోపురం మీదకి ఎక్కి ప్రియమైన వర్లరా, చూడండి, ప్రార్థించిన తర్వాత ఎదురు చూడడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి చాలా మందికి ఏంటి అంటే, ప్రార్థన చేయడం తెలుసు కానీ మరలా దేవుడు ఏం చెప్తాడో ఆ దాన్ని వినే అంత టైం మనకు లేదు. మనం వెళ్తాం, ప్రార్థనలోనికి వెళతాం, మనం అనుకున్నది టపటపటపట చెప్పేస్తాం, అయిపోయింది ప్రభు నీకు స్తోత్రం నాకు స్తోత్రం అనుకుని బయటికి వచ్చేస్తాం. ఇంకో మాట ఉందిలేండి, అందుకే అది నేను అనలేదు. కాబట్టి దేవా అయిపోయింది, ఇక నువ్వే చూసుకో. ఆయన సరే నా కుమారుడా అని వచ్చేటప్పటికే నువ్వేమో ఈ గడపలు దాటి వెళ్ళిపోతావు, ఏం చెబుతాడు నీకు? అంతే కదా. ఆయన ఏదో మాట్లాడదాం అనుకున్నాడు, నువ్వు ప్రశ్న వేసావు, నీకు సమాధానం ఇవ్వాలా వద్దా? అదే అయ్యగారు అంటారు, మరి ఒక ఉదాహరణ చెప్పారు. నువ్వు ఒక ఆయన దగ్గరకు వెళ్ళి ఒక 10 రూపాయలు ఇవ్వమని అడిగావు, ఆయన ఇస్తాననో ఇవ్వననో చెప్పేదాకా నువ్వు అక్కడ ఉంటావు కదా. ఉంటావా ఉండవా? ఉండాలిగా, ఏదో ఒకటి ఈయననో ఇస్తానో చెప్పేదాకా. నాకు 10 రూపాయలు ఇవ్వు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయావు, ఎట్టా ఉంటుంది? ఎట్టుంటది? అసలు నువ్వు అడిగావు, ఆయన ఇస్తాడా లేదా ఏంటో తెలియాలిగా. అలానే ప్రభు దగ్గరకు వచ్చావు, ప్రభుతో నీకున్నదంతా చెప్పేశావు, మరి వినేది ఎప్పుడు, ఆయన చెప్పేది ఎప్పుడు వింటావు? మనకంత టైం లేదండి, మనం చెప్పుకోవడానికే టైం లేదు, ఇంకా ఆయన చెప్పేది మనం ఏడింటాం. కాబట్టి అందుకే దైవజనులు రాసినటువంటి పుస్తకం, చిన్న పుస్తకం, 10 పేజీలు ఉంటాయి, ఇంచుమించు 10, 12, సన్నిధి సంపద కనిపెట్టు గంట అనే పుస్తకం, చిన్న పుస్తకం, 5 రూపాయలు. ఆ పుస్తకంలో అయ్యగారు రాసిన మాట దేవుని గురించి, దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవలసినటువంటి విధానం ఏంటి, ఎలా కనిపెట్టుకోవాలా, 5 రూపాయలే. మీకు అంతకుముందు నేను పంచినట్టు కూడా ఉన్న పుస్తకాలు, సన్నిధి సంపద. దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవడం ఎలాగా అనే దానికి ప్రియమైన వర్లరా ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. చూడండి, ప్రార్థన చేయడం కంటే దేవుని సన్నిధిలో అందుకే నేను మీతో చెప్పాను ఏమని అంటే, ఉదయం తెల్లవారుజామున లేచి నీకు ప్రార్థన చేయడం అవసరం, నువ్వు అసలు ఏమి ప్రార్థన చేయి, నాకు ప్రార్థన రాదా, వదిలేసాయి. మౌనంగా కళ్ళు మూసుకొని కాసేపు మోకాళ్ళు వేయగలిగితే ఆ దిండు కింద పెట్టుకోను, ఆ కుర్చీ మీద పెట్టుకొని మౌనంగా కాసేపు దేవుడు నా ముందున్నాడు అనుకొని కాసేపు కనిపెట్టుకో, ఏం నష్టం? 5ంటికి 5 to 6 అన్న 1 గంట
మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. సరే, టైం అయిపోతుంది. చూడండి ప్రియమైన వాళ్ళరా, కాపలా గోపురం అంటే ఏంటి అంటే, ఎందుకు ఆయన కాపలా గోపురం మీదకి ఎక్కాడు, అసలు కాపలా గోపురం యొక్క పరిస్థితి ఏంటంటే, చూడండి మన బెల్లంకొండ కొండ మీద కూడా కోట పైన ఒక కోట గోడలు ఉన్నాయి చూసారా. ఏంటి అంటే అక్కడ కూర్చొని కింద నుండి ఎవరైనా వస్తున్నారా, శత్రువుల దాడి ఏమైనా జరుగుతుందా, జరగబోయే పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా అని ఆ యొక్క కాపలా స్థలం మీద కూర్చొని చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఈయనెక్కింది ఏంటి అంటే కావలి స్థలము ఏంటి అంటే, దేవుడు ఏం మాట్లాడతాడు నాతోటి, ఇవన్నీ వద్దు, వాదాలు వద్దు ఆయనతోటి, ఆయన ఏం మాట్లాడతాడో నేను వినాలి అని. చూడండి మొదటి అధ్యాయంలోనేమన్నా హబకుక్కు గారు మాట్లాడారు. రెండవ అధ్యాయంలో చూస్తే హబకుక్కు మౌనంగా నిలబడిపోయాడు. ప్రియమైన వారలారా, చూడండి ఇది ఏంటి అంటే విశ్వాసం యొక్క ఎదుగుదల. చూడండి మనం కూడా మన జీవితాల్లో, ఎందుకు నేను ఇది మనము హబకుక్కు అంటున్నామంటే, హబకుక్కు గ్రంథమే ఈరోజు మన గ్రంథం, మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నామని. ఎందుకు అంటే మనం కూడా దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తామంటే దేవునితో వాదిస్తూ ఉంటాం. ఎందుకు చెయ్యి నాకు నాకు ఈ కార్యం అవ్వాలా, ఇది అవ్వాలి, అది అవ్వాలంట. ఇవన్నీ అడుగుతా ఉన్నప్పుడు అన్ని రివర్స్ జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి అర్థం కాదు మనకు కూడా, ఏంటి నేను ఒకటి అడుగుతుంటే ఒకటి జరుగుతూ ఉంది అని చెప్పి. ఇక ఆ వాదనల తర్వాత ఏమైపోతామంటే కొద్ది రోజులకి, దేవా ఇక ఇవన్నీ కాదయ్యా, నీ చిత్తం ఏదో జరిగించాయి అన్నప్పుడు అప్పుడు స్టార్ట్ చేస్తాడు ఇక పని. అప్పుడు దాకా మనం ఏం చేస్తామంటే, ఇదే చేయాలయ్యా, ఇది జరగాలయ్యా, ఈ ఇల్లు కట్టాలయ్యా, ఈ పిల్ల పెళ్లి చేయాలయ్యా ఈ రోజు ఈ నెలలో. అంటే ఆయన చిత్తం ఏమి లేదు, మనమే అంటాం ఇది జరగాల, ఇది చెయ్యాల, ఇది ఇప్పుడు అవ్వాలా అనుకుంటాడు. సరే కానీ అడుగుతూ ఉంటుంది, నీ ఇష్టం కానీ అని చెప్పి మనం అడిగే కొంది మొత్తం తిరుగుతూ ఉంటుంది వ్యవహారం అంతా, ఏం అర్థం కాదు అసలు. మనం ఎప్పుడైతే మౌనంగా, ప్రభువా ఇక నేను వాదించనయ్యా, నీ చిత్తంలో ఎప్పుడుంటే అప్పుడే జరిగించని మొదలుపెట్టి ప్రార్థన చేసి స్తుతి చేయటం మొదలు పెడితేనంట, అప్పుడు పని ప్రారంభం చేయటం మొదలు పెడతాం. అర్థమవుతుందన్నమాట. కాబట్టి ఏంటి అంటే, బైబిల్లో మనం చూస్తే ప్రియమైన వారలారా, ప్రతి పట్టణానికి కూడా ఎత్తైనటువంటి గోపురం ఉంటది. ఆ యొక్క గోపురం ఏదైతే ఆ కోట మీద ఉండి, ఆ కాపలదారుడి యొక్క పని ఏంటి అంటే, శత్రువు వస్తున్నాడా, వాడు వచ్చేటప్పుడు ఆ దూరంలో ఎక్కడైనా దుమ్ము లెగిస్తా ఉందా, రాజు దూత ఏమైనా వస్తా ఉన్నాడా సమాచారం తీసుకొని అని జాగ్రత్తగా గమనించడమే ఈ హబకుక్కు అంటే ఆ కాపలాదారుడి యొక్క పని. ఇప్పుడు హబకుక్కు గారు కూడా కావలి గోపురం మీదకి ఎక్కాడు. దేవుడు ఏమి సమాధానం చెప్తాడో చూస్తున్నాడు. చూడండి ఇక్కడ విషయం ఏంటి అంటే, హబకుక్కు గారు దేవుని 2 ప్రశ్నలు అడిగారు. ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇంత మొర పెడతాను, నువ్వు నాకు సమాధానం ఎట్లా అన్నాడు. ఎంతకాలం మేము ఓర్చుకోవాలన్నాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత దేవుడు మీ దినాలలో నేను కార్యం చేస్తానన్నాడు. ఈ జనాన్ని రెచ్చగొట్టేసి అయిపోయింది. ఇప్పుడు ఏంటి విషయం అంటే, దేవుడు కార్యం ఏమైనా చేశాడు అక్కడ? మంచి కార్యం ఏమైనా చేశారు వాళ్ళ యొక్క పరిధిలో? ఇది మనకు మంచిది అనడానికి ఏదైనా జరిగిందా? జరగల, కీడే జరిగింది. అవునా కాదా? చూడండి ఈ యొక్క కీడు సంభవించినప్పుడు ఈ యొక్క హబకుక్కు గారు ఏం చేస్తా ఉన్నారు అంటే, మౌనంగా మాట్లాడకుండా ఏదైతే ఉందో దేవుని వైపు చూస్తూ దేవుడు ఏమి సమాధానం చెప్తాడో అని మౌనంగా ఉండిపోయాడు. ఏం మాట్లాడట్లేదు. ఆయన ఏం చెప్తాడో కనిపెట్టుకుని చూడటమే నా పని అని. ప్రియమైన వర్లరా, చూడండి ఈ యొక్క కాపలాదారుడు ఎలా ఉంటాడయ్యా అంటే, దేనికి తొందరపడాడు. దుమ్ము లెగుస్తా ఉంది, ఏదో జరగబోతున్నామని తొందరగా అడావుడిగా ఉండటం. ఏదైనా ఒక సందర్భం జరుగుతుందంటే దాన్ని తీక్షణంగా పరీక్షగా చూస్తారు. మీరు చూసారా, ఆ కోట గోడల మీద ఉండి బైనాక్యులర్ పెట్టుకున్నట్టు చూస్తూ ఉంటారు. చూసారా ఎప్పుడన్నా? సినిమాల్లో ఉంటాయి కదా. భారతమ్మ గారు చూసారా మీరు ఎప్పుడన్నా? మీకు తెలుసు సార్. ఏంటి అంటే, అటువంటి వాడు తొందరపడడు, నిద్రపడు. కావలి వాడు నిద్రపోతాడా? నిద్రపోతాడా? మీరు ఎక్కడన్నా ఇంతకుముందు శేనికి కావిలు ఉండేవాళ్ళు, శేనికి కావిలు పోయిన వాళ్ళు నిద్రపోయారనుకో ఏమైపోద్ది? శేను పందులు అంటే మీకు బాగా తెలుసు.
మరి కావలివాడు నిద్రపోవచ్చా? పోకూడదు. కావలివాడు ఆ స్థానాన్ని విడిచిపెట్టి పోవచ్చా? ఎందుకు అంటే ఆ స్థానాన్ని విడిచిపెట్టి వెళితే ఎవరొచ్చి రాజ్యంలో ఏం చేస్తారో తెలియదు. కాబట్టి ఒక విశ్వాసి చేయవలసిన పని ఈ కాపలా పనే. ఏం చేయాలంటే దేవుడు ఏమి సమాధానం ఇస్తాడో, దేవుడు మా ఎడల ఏ కార్యం చేయబోతా ఉన్నాడో, మా సంఘానికి, మా దేశానికి, మా గ్రామానికి దేవుడు ఏం చేయబోతా ఉన్నాడో ఒక నిరీక్షణ కలిగి దేవుని సన్నిధిలో మనము ఒక కాపలావాడిగా హబకుక్కు వలె ఎతైన శిఖరం మీద కూర్చొని ఎదురు చూడడమే. కాబట్టి ప్రియమైన వారలారా, హబకుక్కు కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే చూడండి, అతను దేవునితో ఇలా అంటూ ఉన్నాడు, నేను ఇప్పుడు ఇక మాట్లాడను, నీవు మాట్లాడే వరకు వేచి ఉంటాను. దేవుని సన్నిధిలో కూడా ఆయన ఏం మాట్లాడతాడో మనం వేచి ఉండాలంతే. అంతేగాని మనమే మాట్లాడేస్తా ఉంటాం. చూడండి, ఎప్పుడు కూడా జ్ఞానవంతులు అంటే ఎక్కువ మాట్లాడరంట. నాకు అంత జ్ఞానం లేదనుకోండి, మీతో ఎక్కువ మాట్లాడుతున్నాగా. జ్ఞానవంతులు ఏంటి అంటే ఎక్కువ మాట్లాడరంట, మౌనంగా ఉంటారు. ఎదుటి వాళ్ళు చెప్పిందంతా వింటానే ఉంటారంట జ్ఞానవంతులు. జ్ఞానవంతులుగా పడబడ మాట్లాడుతూనే ఉంటారు. ఉదయం మొదలుకొని సాయంకాలం ఏం మాట్లాడతారో వాళ్ళకి కూడా తెలియదు పాపం. కాబట్టి ఏంటి అంటే జ్ఞానవంతులు మాట్లాడరు. అందుకే ఇక హబకుక్కు గారికి జ్ఞానం వచ్చేసింది. ఏంటి అంటే ఇంక నేను మాట్లాడినాయా, ఇక నువ్వు మాట్లాడితే వింటమే అంటున్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈరోజు ఈ హబకుక్కు గ్రంథం 2వ అధ్యాయం మనల్ని అడుగుతూ ఉన్నటువంటి ప్రశ్న, ప్రియమైన వారలారా, మనం ప్రార్థనలో ఎక్కువ సమయం ఏం చేస్తామంటే మనం మాట్లాడుతూనే ఉంటాం. నిజంగా చూడండి, చాలా మట్టుకు మనం ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అంటామే కానీ కనిపెట్టుకుందాం అని ఎప్పుడైనా అనుకుంటున్నావా? ఇక కనిపెట్టుకోవడం మొదలు పెడితే ఎవరు ఇష్టం వాళ్ళది, ఎదరపోయే వాళ్ళు నిద్రపోతారు అమ్మా. అందుకనే ఏం చేస్తారు, కనిపెట్టుకోవడానికి తక్కువ సమయం. ఎందుకంటే కళ్ళు మూసుకొని కాస్త అట్టున్నామంటే అలసటను బట్టి గుర్రకు కూడా వచ్చేద్దు. కాబట్టి ప్రియమైన వారలారా, చూడండి, మనం ప్రార్థనలో ఎక్కువ సమయం దేవునితో మాట్లాడతాం. దేవుడు మాట్లాడడానికి మనం ఎంత సమయం ఇస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అయ్యా నాకు కళ్ళు మూసుకుంటే అసలు అంతా చీకటిగానే ఉంటుందయ్యా, నాకేం కనపడదయ్యా, అసలు యేసు ప్రభు ఉన్నాడనేది లేదయ్యా. ఇప్పుడు ఆయన ఉన్నాడు, బడికి తీసుకుని వదిలిపెట్టారు, ఉంటాడా? ఉన్నాడు. ఇప్పుడు మన సైదయ్య కొడుకు ఉన్నాడు, గోపి, తీసుకుని వదిలిపెడితే ఉంటాడా? ఉండడా? ఏమ్మా, ఉంటాడా? ఉంటాడు. ఎందుకని? అలవాటు అయిందా లేదా? మరి అలవాటు చేసుకోవాల్సిన పని ఎవరిది? మందే. మనం కళ్ళు మూసుకుంటే నాకేం కనపడదాయా, అంతా చీకటినాయా, నాకు అసలు ఏమి అర్థం కాదయా, అందుకే నేను చేయనయ్యా అంటే ఎట కుదురుద్ది? మనం చేస్తా ఉంటేనే ఏదైనా అలవాటు అవుద్ది. కాబట్టి ప్రియమైన వారలారా, చూడండి, ఒక చిన్న మాట చెప్పి ఇక నా మాటలు ముగించేస్తాను. సమయం మరి ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు. నేను లేటుగా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. కాబట్టి చూడండి, ఒక రైతు భూమిలో విత్తనం వేశాడు. పొలానికి వెళ్ళి నిన్ననే విత్తనం వేశాడు. మామిడికాయ టెంక అనుకుందాం మనకు ఉదాహరణ కోసం. వేసి తెల్లారి వెళ్ళాడు, మళ్ళీ తవ్వి మొలిసిందా లేదా చూశాడు, మలవలేదు, మళ్ళీ భూమిలో పెట్టాడు. ఎన్ని రోజులు? 7 రోజులు. రోజు పోతున్నాడు, తవ్వుతున్నాడు, చూస్తున్నాడు, మలవలేదు అంటున్నాడు, మళ్ళీ లోపల పెడుతున్నాడు. విత్తనం బతుకుద్దా చచ్చిద్దా? బాగా చెప్పారు. కాబట్టి ప్రియమైన వారలారా, ఏంటి అంటే మొలిచేదాకా ఎదురు చూడలేకపోయాడు అనమాట. అది పరిస్థితి. 7 రోజులు లోపల మలిచేదే. మరి ఈరోజు నిన్న నాటాడు, పొద్దున్నే ఆతరంగా వెళ్ళిపోయి ఏం మలిసిందా లేదా అని చెప్పి తవ్వాడు, తీశాడు, చూశాడు, మలవలేదు, మళ్ళీ బాధి పెట్టాడు. 7 రోజులు చూశాడు, చివరికి 7వ రోజు అది చచ్చిపోయి కనపడతాడు. అంటే మన జీవితంలో కూడా ఏంటి అంటే ప్రియమైన వారలారా, ఎదురు చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. దేవుని సన్నిధిలో మనం కూర్చొని ఎదురు చూడకపోతే ఏం ఉపయోగం ఉంటుంది? దేవుని మాట కొరకు ఎదురు చూడకపోతే ఏం ఉపయోగం అంటే ఆ చచ్చిపోయిన విత్తనం లాగే ఉంటుంది మన పరిస్థితి. మీకు అర్థం కావాలని ఉదాహరణలని మరి ఏం చేస్తావు?
వారం రోజుల పాటు నాకు ఇదే పని. కాబట్టి ప్రియమైన వాళ్ళరా చూడండి, ఏంటి అంటే చాలా మంది మనకు మరి యొక్క అన్వయం ఏంటి అంటే ఎలా అంటే చాలా మంది ప్రార్థిస్తారు ఏంటంటే మొదటి రోజు ప్రార్థన చేసుకున్నాం, దేవుడు సమాధానం రాలా. రెండో రోజు ప్రార్థన చేసుకున్నాం, దేవుడు సమాధానం ఇలా. ఇక్కడ సమాధానం ఇవ్వలేదు గనక ఇంకో చోటికి వెళదాం, లేకపోతే ఇంకొక చోట చేద్దాం అని చెప్పి ప్రియమైన వర్లారా ప్రయత్నాలు చేస్తే ఈ ఇత్తనంలాగే చచ్చిపోద్ది. ఏంటి అంటే మన ఆత్మీయ స్థితి ఎండిపోద్ది. దాన్ని ఆ భూమిలో పెట్టాము, సరే కాస్త నీరు పోసి కాస్త కనిపెట్టుకుంటే చక్కగా మొక్క వస్తుంది అనుకుంటున్నాడు. అదిగో అక్కడ అదే చేశాడు. ఊహా చిత్రంలో ఏమన్నా అట్ట మలిసిందా లేదా అని దాన్ని పీకాడు, ఉపయోగం లేదు. కాబట్టి ప్రియమైన వర్లరా ఇలాగ చూస్తే హబకుక్కు మాత్రం ఏంటి అంటే ఒకే స్థలంలో ఆ యొక్క గోపురం మీదకి ఎక్కాడు. ప్రియమైన వర్లరా గోపురం మీద నుండి దేవుణ్ణి కనిపెట్టుతా ఉన్నాడు. ఈరోజు మనం కూడా గోపురం మీదకి చూడండి, హబకుక్కు గారు ప్రార్థన చేసి దేవుణ్ణి ప్రశ్నించాక దేవుడు హబకుక్కుని చూడండి పరిస్థితులు మార్చలా. పరిస్థితులు అన్నీ అంతే ఉన్నాయి, అన్ని శ్రమలే ఉన్నాయి, అన్ని ఇబ్బందులే ఉన్నాయి. ఎవరిని మార్చారయ్యా అంటే హబకుక్కును మార్చేశాడు దేవుడు. అది మనం ప్రార్థన చేస్తాం, పరిస్థితులు మారవు, పరిస్థితులు అంతే ఉంటాయి, కానీ దేవుడు మనల్ని మార్చేస్తాడు. ఆయన కావలసింది మనం కానీ మన పరిస్థితులు కాదు. ఆయనకెందుకు మన పరిస్థితులు? కావలసింది ఏంది? విలువైంది ఎక్కడుంది అమ్మా? మనమే విలువైన వాళ్ళం. నా మాటలు ముగిస్తా ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా మనమే విలువైన వారమై ఉన్నప్పుడు ఆయన మన కోసం చూస్తాడు. కానీ నీకు ఆ పరిస్థితులు ఉన్నాయా, ఇవన్నీ ఎందుకండి? నిన్ను దేశంపై పరలోకంలో కూర్చోబెట్టాలి. ఆయన విధానం అది కదా. దేవుని యొక్క ఎంపిక ఏంటి అంటే మనలను తీసుకువెళ్ళి ఆయన మహిమ సింహాసనం దగ్గర ఆయన కూర్చోబెట్టుకోవాలి, చక్కగా చూడాలి మనల్ని. అది ఆయన ఆశ. ఏముంది నిన్న మనం చెప్పుకున్నట్టుగా. కాబట్టి పరిస్థితులను మార్చలేదు, కానీ ప్రభువు హబకుక్కునే మార్చేశాడు. అందుకే హబకుక్కు అప్పుడు దాకా వాదించాడు, మొదటి అధ్యాయంలో ప్రశ్నించాడు, ఏడ్చాడు, కన్నీరు గార్చాడు. రెండో అధ్యాయంలోనికి వచ్చేటప్పటికే మౌనం అయిపోయాడు. హబకుక్కును మార్చేశాడు దేవుడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా రెండో అధ్యాయంలో ఉన్నాం, కానీ ప్రారంభంలో ఇంకా అవ్వలేదు. మరి వచ్చే వారం దాన్ని కంటిన్యూ చేస్తాను. అయితే ఏంటి అంటే దేవుడు మాట్లాడినటువంటి మాట ఏంటి అంటే హబకుక్కు నీకు ఒక దర్శనం చెప్తా ఉన్నా, దాన్ని రాయి. నీకు ఒక దర్శనం చూపిస్తా ఉన్నా. ఎందుకంటే హబకుక్కు గారు దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్నప్పుడు దేవుడు తెలియజేస్తూ ఉన్న మాట 2వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, ఇదిగో ఈ దర్శనాన్ని వ్రాయి. ఎలా రాయాలి అంటే పరిగెత్తేవాడు కూడా దాన్ని చదవగలిగేంత అర్థమయ్యే రీతిలో రాయాలి. నువ్వు పరిగెత్తుకుంటా చదివితే రాయగలుగుతావా? చదవగలుగుతావా? ఏమ్మా, చదవటం కష్టం. మరి కొన్ని ఆటలు ఉంటాయి, పరిగెత్తుకుంటా సూదిలో దారం ఎక్కించటం తెలుసుగా మీకు, స్కూల్లో నిమ్మకాయ పెట్టి పరిగెత్తటం కింద పడకుండా. అలాగే పరిగెత్తుకుంటా వెళుతూ కూడా ఆ దర్శనాన్ని రాసిన దాన్ని చదవగలిగేటటువంటి వీలుగా ఈ దర్శనాన్ని నువ్వు క్షుణ్ణంగా రాయి. చదవండి, ఆ మాట ముగించుకుందాం. 2:2 చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా రాయుము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతరపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చిన దాని కొరకు, అది దేవుడు అంటా ఉన్నాడు, అది ఆలస్యముగా వచ్చిన దాని కొరకు నువ్వు కనిపెట్టు. వస్తదే ఆ దర్శనాన్ని రాయి, పలక మీద క్షుణ్ణంగా రాయి. పరిగెత్తేవాడు కూడా దాన్ని చదవాల, అంత స్పష్టంగా రాయి హబకుక్కు అని చెప్పాడు. కాబట్టి మౌనంగా దేవుడు ఏది చెబితే అది చేయటానికి తయారైపోయాడు. మొదటి అధ్యాయంలోనే ఏంది ప్రభువా, ఏంటయ్యా ఇలా చేస్తా ఉన్నావు, ఇదిగో ఇది సరైంది కాదు, మేము మొరపెడుతున్నాం, మేము ఎదురు చూస్తా ఉన్నాం అన్నాడు. ఇక్కడేమో దేవుడు చెప్పిందని రాయడానికి సిద్ధపడి. ఈరోజు మనం కూడా దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు వాదనతోనే వస్తాం, కానీ దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే మౌనంగా మార్చేస్తాడు. ఆ తర్వాత హబకుక్కు గారు ఆరాధన చేస్తాడు, దేవుడు స్తుతిస్తాడు దేవుడు. కాబట్టి ప్రియమైన వారలారా రీతిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క హబకుక్కు గ్రంథంలో మనం చూస్తే
దేవుడు తెలియజేసినట్టుగా దర్శన విషయమై వ్రాయమని తెలియజేసినట్లుగా దేవుని మాట మరచిపోకూడదు అనే ఉద్దేశముతో చూడండి, మీకు ఎప్పుడైనా దర్శనం కలిగినప్పుడు ఎప్పుడైనా రాసి పెట్టుకున్నారా? ఏమ్మా, మీకు అసలు వచ్చినాయా దర్శనాలు ఏమన్నా? అసలు ముందు కనిపెడితే గారు వచ్చే దర్శనాలు, మనం ఇంకా అది మొదలు పెట్టలేదు కదా, మనం ఇప్పుడంతా వాదనలోనే ఉన్నాం, అంతే కదా. హబకుక్కు గారు మొదటి అధ్యాయంలో మనం ఉన్నామయ్య గారు, ఇక రేపు నుంచి 2వ అధ్యాయంలోకి వద్దాం, మనం కూడా మౌనంగా కనిపెడదా ఏం చెబుతాడు ప్రభు. ఇప్పుడు దాకా మనం మొదటి అధ్యాయంలో ఉన్నాం అంటారా? సరే, అట్లా అయినా పర్వాలేదు, ఇప్పుడు దాకా వాదన చేశాం, ఇక ముందైనా కనిపెడదాం. ప్రియమైన వారలరా, దేవుడు మాట్లాడినటువంటి మాటలను మనము రాసుకొనవలసిన వారమై ఉన్నాం. కాబట్టి చూడండి, మరి నాకు కూడా మరి ఈ విషయం నేను గత 2 వారాలుగా మీకు చెప్దాం అనుకున్నా, కానీ టైం సరిపోక మరి చెప్పలేదు. కొన్ని ఫోటోలు కూడా ఇందులో అప్లోడ్ చేశా. నేను మన సంఘంలో ఉన్నటువంటి యవ్వనస్తుల గురించి ఒకరోజు ప్రార్థన చేశానండి. రాత్రి 2 గంటల సమయంలో, మరి నా ప్రార్థన 1 గంటకు అయిపోయిన తర్వాత 1000 గంటల ప్రార్థనలో ఒకరోజు 2 గంటల సమయంలో ప్రార్థన చేశా. మీ అందరి కొరకు చేస్తా, యవ్వనస్తుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసి వచ్చి పడుకున్నాక నాకు ఒక దర్శనం వచ్చింది. ఏంటి అంటే, కరెక్ట్గా ఇదే మందిరం అవతల పక్క స్థలంలో మనం ఉన్నాం. ఏంటి అంటే, ఎలా వచ్చింది అంటే, నేను ఒక గొర్రెల కాపరిని, పాస్టమ్ గారు పక్కనే ఉండారు, మా అమ్మాయి బండి మీదే ఉంది. ఉంటే కొన్ని పందులు పరిగెత్తుకుంటా వచ్చి గొర్రెల దొడ్డిలో, ఆ వెనక స్థలం ఉంది కదా, ఆ స్థలంలో గొర్రెలన్నీ ఉన్నాయి, నేను అక్కడ సమాధి దగ్గర నిలబడి ఉన్నా. పందులు పరిగెత్తుకుంటా వచ్చి మేకల మీద పడి మేకలన్నిటిని అతలాకుతలం చేసి పడేసాయి. చుమించుగా 4 పందులు దాకా. అవన్నీ వచ్చి పడేటప్పటికే మేకలన్నీ బెదిరిపోయి పరారా వెళ్ళిపోయిన తర్వాత నేను అక్కడే ఉండి కర్ర తీసుకుంటున్నా, చిన్న కర్ర ఒకటి తీసుకున్నా. మా నాన్న సమాధి మీద నిలబడి కేకలేస్తా ఉన్నాడు. పెద్ద ఆయన అంటే మా నాన్నే అలా అంటే పరిశుద్ధుల వరుసలు, అంటే ప్రభు పిలుపు అందుకున్నాడు కనుక ఆయన కనపడి అంటున్నాడు, రే పెద్దడా, అదిగో పెద్ద కర్ర ఉంది, అది తీసుకో పందుల మీదకి వెళ్ళు అంటున్నాడు. సరే, ఆయన ఆ కర్ర తీసుకొని నేను ఆ పందుల్ని తరుగుదామని చెప్పి వెళ్తా ఉన్నాను. మళ్ళీ అంతలోకి కొన్ని మేకలు మళ్ళీ పరిగెత్తుకుంటా యువతలకు వస్తా ఉన్నాయి. పందులు వాటిని తరుముకుంటా వస్తున్నాయి. కొన్ని మేకలు వచ్చాయి, కొన్ని మేకలు అక్కడ ఆగిపోయాయి. నేనేమన్నా కర్ర తీసుకొని పందుల్ని గట్టిగా అదిలిస్తా ఉంటే కొన్ని మేకలు వచ్చాయి, ఇంచుమించుగా 4 మేకల దాకా ఆగిపోయాయి. ఆ ఒక పెద్ద పంది ఒకటి ఉందండి, అది భయంకరంగా ఆ 4 మేకల్ని గట్టిగా అమాంతం అదిం పట్టేసిన తర్వాత నేను ఒక పెద్ద కర్ర తీసుకొని వెళ్ళి ఆ పందిని ఎంత బాధినా ఆ మేకలను విడిచిపెట్టట్లేదు. నేను మామూలుగా కథగా చెప్తుంది, నాకు వచ్చినటువంటి ప్రార్థన ఎవరి కోసం చేశానో వాళ్ళ మీద వచ్చిన కళది. అది నేను పడుకున్న తర్వాత నాకు వచ్చినటువంటి దర్శనం. అది చెప్తున్నా, ఈ ఒట్టి మాటలు కాల్సిన దాని మీద నేను మర్చిపోతానేమో అని ఒక ఇమేజ్ కూడా తయారు చేశా. ఇట్లానే ఆ యొక్క ఇమేజ్, మా పాప ఏమో ఏడుస్తూ ఉంది, అమ్మగారు ఏమో నిలబడి అంతే చూస్తున్నారు, కానీ అమ్మగారు ఏమీ చేయట్లేదు. ఇక పెద్ద కర్ర తీసుకుని వెళ్ళి ఆ పంది మీద పెట్టి గట్టిగా ఎంత నొక్కి పట్టినా మేకలను అసలు విడిచిపెట్టలేదండి. నాకు చాలా బాధేసి, ప్రియమైన వారలారా, ఆ తర్వాత అటు నుండి ఒక పెద్ద ప్రవాహం లాగా నీళ్లు వచ్చి ఆ పందిని మేకల్ని అన్నిటిని కొట్టుకొని వెళ్ళిపోయాయి. నాకు తెలిసినంత వరకు భావం ఏంటి అంటే, సంఘములో ఉన్నటువంటి యవ్వనస్తుల మీద సాతాను యొక్క కన్నుంది. నేను ఎవరైతే యవ్వనస్తుల కొరకు ప్రార్థన చేశానో ఆ యవ్వనస్తుల మీదనే దాని కన్ను ఉందని నాకు అర్థమైపోయింది. అక్కడ నుండి యవ్వనస్తుల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. ఎందుకంటే కరెక్ట్గా 4 మేకలనది గట్టిగా పట్టేసింది. నాకు చాలా బాధ వేసింది. తర్వాత లేచి ఏడుచి అమ్మగారితో చెప్పాను, ఇట్లా జరిగిందమ్మా ఇది అంటే నేను పెద్దగా కేకలేస్తున్నాను. వచ్చి పడుకున్నాను, ప్రార్థన అయిపోయింది, వచ్చి పడుకున్నాను, కేకలేస్తా ఉన్నా ఏ అని. అప్పుడప్పుడు కొన్ని దర్శనాలు అట్లా వచ్చినప్పుడు అట్లానే అనిపిస్తూ ఉంటుంది. అమ్మగారు అడుగుతూ ఉంటారు, ఏం జరుగుతుంది ఏందని. ఇంకా ఆ టైంలో కదిలియరు అనమాట. మీకు చెప్తా ఉన్నా, మనసులో పెట్టుకుంటే ఎవరితో అనమాకండి, అయితే వాడికి ఏదో పిచ్చి పెట్టింది అనుకుంటారు. దర్శనాలు ఎవరికి చెప్పుకోకూడదు. వాస్తవం మీకు తెలియాలని ఒక్క దర్శనం చెప్తా ఉన్నా. ఆ 4 అది ఎలాగ ఒత్తిపట్టి
పట్టేసింది, లేవకుండా ఒత్తి పట్టేసింది. మళ్ళీ అదే దర్శనం, మళ్ళీ నాకు రావాలా ప్రభు, ఆ నలుగురిని ఆ పంది ఎలాగైనా విడిచిపెట్టాలి. సాతాను, అది పంది గుర్తు ఏంటంటే సాతాను. నేను ఆ నలుగురు గురించి ప్రార్థన చేసిన వాళ్ళ పేర్లు మాత్రం చెప్పను, కానీ వాళ్ళ కోసం మళ్ళీ ప్రార్థన చేస్తున్నాను. కానీ యవ్వనస్తులారా మీరు జాగ్రత్త అని మాత్రం మీరు కూడా ప్రార్థన చేసుకోండి మీ బిడ్డల కోసం తప్పకుండా. కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, ప్రియమైన వర్లరా, ఈ యొక్క హబకుక్కు గారు కూడా దేవుని యొక్క మాటలు అది రాసుకునే విషయంలో నేను మీకు చెప్పాను. నేను దాన్ని క్లియర్గా రాసి 2 ఫోటోల్లాగా పెట్టాను, మీకు చూపిద్దాం అనుకున్నా. మరి అది ఆ పెన్ డ్రైవ్లో లేదు, రేపు వారం చూపిస్తాను మీకు అది ఎలా జరిగింది అనేది. ఒక పిక్చర్గా గీసుకున్నా, నాకు గుర్తుండాలా, ఎందుకంటే వాళ్ళ కోసం నేను ప్రార్థన చేయాలి అని రాసి పెట్టుకున్నాను. కాబట్టి చూడండి, ఎందుకు అంటే కొద్ది రోజులకి మనం ఏమవుద్ది అంటే ఆ దర్శనాన్ని రాయకపోతే మర్చిపోతాం. ఏమ్మా, మొన్న తిన్న కూర మీకు గుర్తుండి ఉండదు, బహుశా ఉందంటారా? పోయిన ఆదివారం ఏం కూర తిన్నారో మీకు గుర్తులేదు. సరే, ఉదయం తిన్నది గుర్తుందో లేదో, అది దేవునికి స్తోత్రం. సరే, కాబట్టి అందుకే దేవుడు ఏమంటా ఉన్నాడంటే, ఈ దర్శనాన్ని పలక మీద వ్రాసి పెట్టు, పరిగెత్తేవాడు కూడా ఏం చేయాలా, అది దాన్ని చదివేటట్టు వీలుండేటట్టు రాయి. అలా ఉండాలన్నారు. సరే, నా మాటలు ముగిస్తాను. వచ్చేది నెక్స్ట్ వారంలో మిగిలింది కంప్లీట్ చేద్దాం హబకుక్కు గ్రంథాన్ని. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ మాటల ద్వారా దేవుడు ఏం మనకు తెలియజేస్తా ఉన్నాడయ్యా అంటే, మనము దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవాలి. కేవలం ప్రార్థన కాదు, ప్రార్థన తర్వాత దేవునితో మనం మాట్లాడిన తర్వాత మనతో దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడో అది కూడా మనము, అది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన కంటే ప్రియమైన వారలారా, కనిపెట్టుకోవడం అనేది, దేవుని మాట కొరకు ఎదురు చూడడం అనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఇలాగ మనము కూడా బలపడి, మరి ప్రభువు యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము ఆయన మాటల ద్వారా మనం బలపరచబడి ఆయన మహిమ రాకడకు సిద్ధపడగలిగేటటువంటి ధన్యత, దీవెన, ఆశీర్వాదం చేరి వచ్చిన మన ఎల్లరికూ ప్రభు అనుగ్రహింపజేయును గాక. ఆమేన్. మహోన్నతుడవును సర్వోన్నతుడు అయిన దేవ, మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో ఇప్పటి వరకు మీరు మాట్లాడినటువంటి మాటల ద్వారా మీ యొక్క కృపా కనికరము మాకు అనుగ్రహింపచేసి దీవించి బలపరచము. అన్ని విషయంలో తోడుగా ఉండి ముందుకు నడిపించము. సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని వాగ్దానం చేసిన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనొచ్చున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.